గ్రామాల్లో రైతులు మహిళల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా పనిచేసేందుకు ముందుకు వచ్చిన ఇఫ్కో సేవలను రైతులు మహిళలు సద్వినియోగించుకోవాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ పేర్కొన్నారు. కాకినాడ గుడారిగుంట దుర్గాదేవి ఆలయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఇఫ్కో కాకినాడ జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ఇఫ్కో ప్రాజెక్ట్ డైరెక్టర్ పి శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. పిడి శ్రీనివాసరావు సిబ్బంది పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు పిడి శ్రీనివాసరావు సిబ్బందికి వేదాశీర్వచనం అందజేశారు. అనంతరం జరిగిన సమావేశంలో పిడి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇఫ్కో సంస్థ అందిస్తున్న ప్రోత్సాహకాలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 56,000 మహిళా బృందాలకు స్వయం ఉపాధి కల్పించామన్నారు. మహిళల స్వయం ఆర్థిక అభివృద్ధికి ఆర్థికంగా సహకరిస్తూ వారి జీవనోపాధికి ఉపయోగపడే వివిధ రకాల వస్తు ఉత్పత్తి శిక్షణ పరిశ్రమ స్థాపనకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. మండల ఎగ్జిక్యూటివ్లు ఇఫ్కో రైతులకు మహిళలకు అందిస్తున్న సేవలను వివరించి ఇఫ్కో సేవలను వినియోగించుకునే విధంగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇఫ్కో డైరెక్టర్ నారాయణ శెట్టి సాయి కుమార్, క్యూర్ ప్లస్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ శెట్టి విజయ్ కుమార్, కాకినాడ డిపిఎం శ్వేతదీపిక, డివిఎంలు ప్రసాద్, చంద్రశేఖర్, రమ్య, శర్మ, విశాఖపట్నం డిపిఎం స్వామి, అనకాపల్లి డిపిఎం వెంకట్లోవా, సునీత, దీప, కార్యాలయ సిబ్బంది, ఇఫ్కో సిబ్బంది పాల్గొన్నారు. పూర్తిగా వారికి కావాల్సిన అవగాహన కల్పించి వారిని పని కల్పించి ఆ పని ద్వారా కొంత ఆదాయ మార్గాన్ని వాళ్ళకి సృష్టించి తద్వారా వారి కుటుంబానికి వారికి ఆర్థికంగా అండగా ఉండడానికి కావాల్సిన పూర్తి సహకారాన్ని ఈరోజు ఇఫ్కో సంస్థ వారికి అందజేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఎస్టీజీ సెల్ఫ్ డెవలప్మెంట్ గ్రూప్స్ని ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసి వారికి అవగాహన కల్పించి వారు ఏదైనా ఒక వస్తు ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన శిక్షణని మరియు వారి యూనిట్ నెలకొల్పడానికి కావాల్సిన ముడి సరుకుని మరియు యూనిట్ నడపడానికి కావాల్సిన యంత్ర సామాగ్రిని అలాగే వారు ఉత్పత్తి చేసిన ఉత్పత్తిని మరలా బైబ్యాక్ సిస్టంలో తీసుకొని వారికి ఒక స్థిరమైన ఆర్థిక రాబడిని ఈ సంస్థ ద్వారా వారికి అందించడం జరుగుతుంది. అందుకను మన జిల్లాలో ప్రతి మండలంలో ఒక మండల కోఆర్డినేటర్ని నియమించడం జరిగింది. ఆ మండల కోఆర్డినేటర్ ద్వారా గ్రామ సభలు ఏర్పాటు చేసి గ్రామాల్లో ఉండే మహిళల్ని అవగాహన కల్పించి వారిని ప్రోత్సహించడం సంస్థ యొక్క లక్ష్యం. ప్రతి మహిళను ఒక వ్యాపారవేత్తగా తీర్చిదిద్ది ప్రతి మహిళ కూడా తమ స్వయం అభివృద్ధి ద్వారా వాళ్ళు ఆర్థిక అభివృద్ధిని సాధించడానికి కావాల్సిన పూర్తి సహకారాన్ని ఈరోజు ఇఫ్కో సంస్థ మనకి అందించడం జరుగుతుంది.